వెల్కమ్ టు న్యూస్ మంత్ర. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక మామూలు సినిమా కాదు, లక్షలాది మందికి ఒక ఎమోషన్. అప్పట్లో థియేటర్ల దగ్గర జరిగిన రచ్చ, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి విజువల్ అండ్ యాక్షన్ వండర్ జల్సా. 2008 ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రిలీజ్ అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది. అయితే రిలీజ్కి కొన్ని రోజుల ముందే ఈ సినిమా ఆడియో ఇంటర్నెట్లో లీక్ అయిపోయిందని, అలాగే కొన్ని షూటింగ్ సీన్స్, సినిమాలోని కీలకమైన ఫుటేజ్ బయటపడిపోయిందని ఎన్నో భయపెట్టే వార్తలు వచ్చాయి. 2008 నాటికి ఇంటర్నెట్ కెఫేలు, MP3 సీడీలు, మూవీ పైరసీ ఎంతలా ముందేవో మీ అందరికీ తెలుసు. ఏ సినిమాకైనా రిలీజ్కి ముందే అలాంటి పైరసీ లీక్స్ వస్తే ఖచ్చితంగా ఓపెనింగ్స్ పడిపోతాయి, కలెక్షన్స్ గల్లంతు అవుతాయి అని అప్పట్లో ట్రేడ్ వర్గాలు బాగా భయపడ్డాయి. కానీ జల్సాకి మాత్రం ఆ పైరసీ అనేది ఒక ఆవగింజంత కూడా ఎఫెక్ట్ చూపించలేకపోయింది. అసలు పవన్ కళ్యాణ్ క్రేజ్, త్రివిక్రమ్ మ్యాజిక్ బాక్సాఫీస్ని ఆ గడ్డు కాలంలో ఎలా కాపాడింది, ఆ కలెక్షన్స్ రికార్డులు ఏంటి, బ్రేక్ ఈవెన్ ముచ్చట్లు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. జల్సా సినిమాకి ముందు పవన్ కళ్యాణ్ మార్కెట్ స్టేటస్ ఎలా ఉందో ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లి గుర్తు చేసుకుంటే, 2001లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ఖుషీ తర్వాత పవన్ కళ్యాణ్కి మళ్లీ ఆ స్థాయి సాలిడ్ హిట్ పడలేదు. జానీ సినిమా డిజాస్టర్ అవ్వడం, ఆ తర్వాత వచ్చిన గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో పవన్ కళ్యాణ్ రేంజ్ తగ్గిపోయిందని చాలామంది కామెంట్స్ చేశారు. ఒక పక్క పవర్ స్టార్ అభిమానులు ఖుషీ లాంటి ఒక మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని 7 ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలా థియేటర్ల ముందు ఎదురుచూస్తూనే ఉన్నారు. సాధారణంగా ఏ హీరోకైనా వరుసగా ఫ్లాపులు వస్తే ఖచ్చితంగా మార్కెట్ డౌన్ అవుతుంది, బిజినెస్ జరగదు. కానీ పవన్ కళ్యాణ్ మార్కెట్ మాత్రం ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రతి సినిమాకి పెరుగుతూనే వెళ్ళింది. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికి వస్తే, అతడు లాంటి కల్ట్ క్లాసిక్ తీసినా కూడా ఆ సినిమా టీవీలో సూపర్ హిట్ అయినంతగా థియేటర్స్లో కమర్షియల్గా భారీ లాభాలు తేలేకపోయింది. కాబట్టి డైరెక్టర్గా తన కమర్షియల్ సత్తా చాటడానికి త్రివిక్రమ్కి కూడా ఒక అల్ట్రా స్టైలిష్ మాస్ అండ్ క్లాస్ బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి. కరెక్ట్గా ఆ క్రూషియల్ టైంలోనే గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ జల్సా ప్రాజెక్ట్ మొదలైంది. సంజయ్ సాహు అనే ఒక నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యారెక్టర్ని ఎంతో స్టైలిష్గా ఉండే ఒక కాలేజ్ యూత్ లాగా త్రివిక్రమ్ డిజైన్ చేసిన విధానం అభిమానులకే కాదు, ప్రతి సగటు సినిమా ప్రేక్షకుడికి పిచ్చపిచ్చగా నచ్చేసింది. అసలు సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాకముందే దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఆల్బమ్ సృష్టించిన సెన్సేషన్ టాలీవుడ్ హిస్టరీలో ఎప్పటికీ ఒక బెంచ్ మార్క్. ఈ సినిమా మేకింగ్ టైంలో, అలాగే తెర వెనుక జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూస్తే, తెలుగు సినిమాలో అప్పటి వరకు ఎవరూ పెద్దగా ట్రై చేయని ఒక కొత్త ట్రెండ్ని త్రివిక్రమ్ ఈ జల్సాతోనే స్టార్ట్ చేశాడు. అదే వాయిస్ ఓవర్తో కథను నడిపించడం. జల్సా సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ చెప్పించడం అప్పట్లో ఒక పెద్ద సంచలనం సృష్టించింది. ఒక టాప్ రేంజ్లో ఉన్న హీరో కాంపిటీషన్లో ఉన్న మరో టాప్ హీరో సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్కి ఒక గొప్ప నిదర్శనంగా నిలిచింది. నిజానికి ఆ వాయిస్ ఓవర్ కోసం ముందుగా మాస్ మహారాజా రవితేజాని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మహేష్ బాబు బేస్ వాయిస్ అయితే ఆ క్యారెక్టర్ ఎలివేషన్కి ఇంకా పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది అని త్రివిక్రమ్ భావించి ఆయనతోనే ఆ డైలాగ్స్ చెప్పించారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా పోకరికో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫుల్ ఫామ్లో ఉన్న ఇలియానాని తీసుకోవడం సినిమా మీద క్రేజ్ని అమాంతం పెంచేసింది. పార్వతీ మెల్టన్ సెకండ్ హీరోయిన్గా తన గ్లామర్తో అదరగొట్టింది. ఇవన్నీ ఒక ఎత్తైతే, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్కి, త్రివిక్రమ్ మాటలకి ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్షరాలా ప్రాణం పోసింది. పవన్ కళ్యాణ్ తన ఓన్ స్టైల్లో డైలాగ్స్ డెలివరీ చేస్తుంటే మానిటర్ ముందు త్రివిక్రమ్ ఎంతగానో ఎంజాయ్ చేసేవారట. పైరసీ భూతం ఈ సినిమాని రిలీజ్కి ముందే ఎంత భయపెట్టినా సరే, ఆ పవన్ త్రివిక్రమ్ మ్యాజిక్ని బిగ్ స్క్రీన్ మీద చూడడం కోసం జనాలు థియేటర్ల ముందు పడిగాపులు కాశారు. బ్రహ్మానందం, ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్గా చేసిన కామెడీ ట్రాక్ సినిమాకి ఒక మేజర్ హైలైట్గా నిలిచి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించింది. ఇక బాక్సాఫీస్ ర్యాంపేజ్ విషయానికి వస్తే, జల్సా రిలీజ్ అయిన ఫస్ట్ డే థియేటర్ల దగ్గర జరిగిన సెలబ్రేషన్స్, పడిన పూల వర్షాలు అన్నీ ఇన్ని కావు. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ డే 1 కలెక్షన్స్ రికార్డులు అన్నీ ఆ రోజుతో బద్దలైపోయాయి. నైజాం, సీడెడ్, ఓస్తా ఆంధ్ర అనే తేడా లేకుండా ప్రతి చోట ఏ థియేటర్ చూసినా హౌస్ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి. సుమారు 15 నుంచి 18 కోట్ల భారీ బడ్జెట్తో గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్గా నిర్మించారు. 2008 నాటి లెక్కల
అంచనాల ప్రకారం ఇది చాలా పెద్ద బడ్జెట్ అని చెప్పాలి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక వారం తిరగకుండానే వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. మొదటి ఆటకే సూపర్ హిట్ టాక్ రావడంతో కేవలం 2 వారాల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని చాలా ఈజీగా క్రాస్ చేసేసింది. లాంగ్ రన్ లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 32 కోట్లకి పైగా షేర్ ని వసూలు చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 40 కోట్ల పైమాటే అని ట్రేడ్ వర్గాల అంచనా. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ ఈ సినిమా లాభాల పంట పండించి ఆ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా, హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఈ బాక్సాఫీస్ వాల్యూ గురించి సింపుల్గా చెప్పాలంటే అప్పట్లో 32 కోట్ల షేర్ అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్తో పోల్చుకుంటే అది ఖచ్చితంగా 200 కోట్ల కన్నా ఎక్కువే అని ఘంటాపథంగా చెప్పవచ్చు. 100 రోజులు, 50 రోజులు ఆడే కల్చర్ నెమ్మదిగా కనుమరుగవుతున్న ఆ రోజుల్లో కూడా జల్సా ఏకంగా 400కి పైగా థియేటర్లలో 50 రోజులు ప్రదర్శింపబడి అనేక మెయిన్ సెంటర్స్లో 100 రోజులు కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని పవర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మొత్తం ఇండస్ట్రీకి ప్రూవ్ చేసింది. ముఖేష్ ఋషి లాంటి పవర్ఫుల్ విలన్ ముందు హీరో ఎంత క్యాజువల్గా కూర్చొని వార్నింగ్ ఇస్తాడో థియేటర్లో చూసిన వాళ్లకి ఇప్పటికీ ఆ కిక్ అలాగే ఉంటుంది. జల్సా సినిమా టాలీవుడ్లో క్రియేట్ చేసిన కల్ట్ లెగసీ, సెట్ చేసిన ట్రెండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్కి అప్పటికే ఉన్న యూత్ ఫాలోయింగ్ని ఈ సినిమా పదింతలు చేసిందనే చెప్పాలి. యుద్ధంలో గెలవడమంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం. అలాగే సక్సెస్ అంటే మనకు ఏది అవసరమో అది సాధించడం లాంటి అద్భుతమైన మీనింగ్ఫుల్ డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో, వాట్సాప్ స్టేటస్ల రూపంలో ఎప్పుడూ మార్మోగుతూనే ఉంటాయి. కేవలం ఫైట్లు, కత్తులు, రక్తం చిందించడం మాత్రమే కాదు, ఒక హీరో ఎంత స్టైలిష్గా, ఎంత కూల్గా ఉంటూ విలన్స్ ని తన మైండ్ గేమ్తో డీల్ చేయొచ్చో సంజయ్ సాహు క్యారెక్టర్ ద్వారా త్రివిక్రమ్ అద్భుతంగా చూపించారు. పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్, ఆ బ్యాక్ ప్యాక్ వేసుకుని నడిచే విధానం, ఆ హెయిర్ స్టైల్ ఇవన్నీ అప్పట్లో కాలేజ్ కుర్రాళ్లకి ఒక అతిపెద్ద ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిపోయాయి. పైరసీలు, లీకులు లాంటివి ఎన్ని వచ్చినా కంటెంట్లో దమ్ముంటే బాక్సాఫీస్ దద్దరిల్లుతుంది అనడానికి జల్సా ఒక బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పటికీ జల్సా సినిమా టీవీలో ఎప్పుడు వచ్చినా సరే ఏ మాత్రం బోర్ కొట్టకుండా, ఛానల్ మార్చకుండా చూసే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. త్రివిక్రమ్ అద్భుతమైన రైటింగ్, పవన్ కళ్యాణ్ ఎనర్జెటిక్ యాక్టింగ్, దేవిశ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్, ఈ 3 ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా సింక్ అయిన అల్టిమేట్ మాస్ ఎంటర్టైనర్ జల్సా. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కెరీర్ కి ఈ సినిమా ఒక లైఫ్ లైన్ ఇచ్చి ఆయన క్రేజ్ ని, స్టార్డమ్ ని టాలీవుడ్ హిస్టరీలో మళ్లీ ఒక శిఖరం మీద నిలబెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంతటి హిస్టారిక్ సెన్సేషన్ క్రియేట్ చేసిన జల్సా సినిమాని మీరు మొదటిసారి ఏ ఊరిలో, ఏ థియేటర్లో చూశారు? అప్పట్లో మీరు ఆ పైరసీ టెన్షన్ ని ఎలా ఫీల్ అయ్యారు? అలాగే ఈ సినిమాలో మీకు అత్యంత ఇష్టమైన సీన్ లేదా డైలాగ్ ఏంటి? ఇవన్నీ కింద కామెంట్స్లో మాతో తప్పకుండా పంచుకోండి. మీ కామెంట్స్ అన్నీ చదవడానికి నేను చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డీటెయిల్డ్ టాలీవుడ్ బాక్సాఫీస్ స్టోరీస్, అన్నోన్ ఫ్యాక్ట్స్, అలాగే మన ఫేవరెట్ హీరోల సినిమా ముచ్చట్ల కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే మేమిలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలం. ఇది మీ న్యూస్ మంత్ర. కీప్ వాచింగ్.